మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే తల్లిదండ్రుల పట్ల చాలా దురుసుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఇష్టమున్న మాట్లాడడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, అలాగే వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటి పిల్లల్ని పేరెంట్స్ కంట్రోల్లో పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు కంట్రోల్లో పెట్టడం అనే దానికి ముందు పిల్లలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, గతంలో అలా ఎందుకు బిహేవ్ చేయలేదు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే 10 మంది పిల్లల్ని కన్నా ఒక క్రమశిక్షణ ఉండేది. అంటే పిల్లల్ని పెంచడంలో కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు ఏది అడిగినా ఏది పడితే అది ఇచ్చేవాళ్ళు కాదు. అది కరెక్ట్ అయితేనే ఇచ్చేవాళ్ళు, లేకుంటే వాళ్ళు అంటే ఆగాల్సిందే. ఆ క్రమశిక్షణ ఉండేది. ఇప్పుడు ఆ క్రమశిక్షణ లోపించింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. పిల్లల గురించి పట్టించుకునే టైం లేదు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, ఇద్దరు సంపాదిస్తే కానీ వెళ్ళని రోజులు ఇవి. అంచేత ఇద్దరు సంపాదనలో పడిన తర్వాత పిల్లల్ని నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా. పని వాళ్ళ మీదనో కేర్ టేకర్ మీదనో వదిలేసి వాళ్ళు వెళ్తున్నారు. ఈ పిల్లలకి కేర్ టేకర్లకు అంత బాధ్యత ఎక్కడ ఉంటుంది, అంత కంట్రోల్ ఉండదు వాళ్ళకి. అంచేత వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా అడిగితే వీళ్ళు ఇవ్వము అంటే వాళ్ళు కింద పడి ఏడ్చి నానా గోల, చిన్నపిల్లలప్పుడు గోల చేస్తే ఆ గోలని తగ్గించుకోవడం కోసం వాళ్ళు అడిగింది వీళ్ళు ఇచ్చేస్తున్నారు. పూర్వకాలం అంటే మా చిన్నతనాల్లో మేము చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి చదువుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో 7ంటికి 8ంటికి లేవడాలు ఉండేవి కాదు. తెల్లారగట్ట 4 గంటలకి 5ంటికి లేచి చదివితే బాగా అర్థమవుతుంది అని ఒక భావన. రాత్రి పెందరాళ్ళే పడుకునే వాళ్ళు, పొద్దున్నే లేటుగా లేచేవాళ్ళు. మమ్మల్ని లేచి చదువుకోమని మా అమ్మ నాన్న పడుకునేవారు కాదు. మా నాన్నగారు కూడా లేచి మాతో పాటు కూర్చొని ఆయన ఆఫీస్కి అయితే వాళ్ళు చూసుకునేవారు, ఇవిడ పేపరో పాత వీక్లీలో చూసుకుంటూ మా అమ్మ కూర్చునేది. అంటే ఏంటంటే అందులో మెయిన్ పిల్లల బాధ్యత. ఇప్పుడు చూడండి, పిల్లలు సీరియల్ చూస్తుంటారు, తల్లి తండ్రి మీరు వెళ్ళి చదువుకోండి అంటే వాళ్ళు చదువు మీద ఉండదు, వాళ్ళ దృష్టి సినిమా మీదే ఉంటుంది. మీరు ఆ పని చేస్తూ పిల్లల్ని చెయ్యొద్దంటే వాళ్ళు ఎలా చేస్తారు? వీళ్ళ పేపర్లోనే చూశాను, మనం ఏ పని చేస్తే మనని చూసే పిల్లలు నేర్చుకుంటారు. మనం గట్టిగా మాట్లాడడం, అరవడం, రౌడీయిజం బిహేవియర్ చూస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం సౌమ్యంగా మాట్లాడడం, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నేర్చుకోకపోయినా నువ్వు అలా కాదు తప్పు అని చెప్పే అవకాశం మనకుంది. నువ్వు ఆ తప్పు చేస్తూ వాడిని చేయొద్దంటే వాడు అడగడా, ఏ నువ్వు చేయట్లేదు ఆ తప్పు అని తిరిగి అడుగుతాడు. అంచేత మన నిజాయితీగా మనం చక్కగా ఉంటూ మన బిహేవియర్ బాగుంటే మనం పిల్లల్ని మందలించగలుగుతాం, వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు అది లోపించింది. ఇద్దరు ఉద్యోగాలు బిజీ అయిపోయారు, పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేయటం. లేకపోతే చిన్నపిల్లలకి పిస్టళ్ళు, మొబైల్ ఫోన్స్ ఎలా వస్తున్నాయి చెప్పండి? పెద్దవాళ్ళు కొంటేనే కదా. ఎందుకు కొనిస్తున్నారు మీరు పిల్లలకి? వాడు గోల పెట్టాడు, వాడు ఏడ్చాడని ఇచ్చావు మొబైల్, కానీ వాడు అందులో ఏం చూస్తున్నాడో, ఏ అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడో, వాడు ఏం చూస్తున్నాడో నీకేం తెలుసు? 24 గంటలు వాడిని నువ్వు మానిటర్ చేయట్లేదు కదా. అలాంటప్పుడు వాడిని తప్పుదారికి నువ్వు ప్రోత్సహిస్తున్నావు. పిల్లలకు, మైనర్లకు చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం, మైనర్ కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడని. అసలు వాడికి కారు తాళాలు ఎందుకు ఇచ్చావు? మైనర్ అని తెలిసిన తర్వాత వాడు కారు డ్రైవింగ్ తెలియకుండా వాడికి కారు నేర్చుకోవడానికి ఎందుకు పంపించావు? వాడికి కారు తాళం ఇవ్వబట్టి కదా వాడు వెళ్ళాడు. ఎందుకు కంట్రోల్ చేయలేదు? వాడు ఫ్రెండ్స్తో పెడతానంటే నువ్వెలా ఇచ్చావు? నువ్వు కంట్రోల్ చేసే కెపాసిటీ నీకు ఉండి నువ్వు చేయటల్లా. నీ పిల్లవాడి మీద ప్రేమతోటే కావచ్చు, కానీ వాడిని తప్పు చేయడానికి ఇండైరెక్ట్ గా నువ్వు ప్రోత్సహించినట్టే. పేరెంట్స్ కూడా మురిసిపోతూ ఉంటారు కదా మేడం, అంతే కదా, వాడు 16 ఏళ్లకే కారు నడుపుతున్నాడు అని మురిసిపోతారు. రేపు పొద్దున్న ఏదైనా అయితే తెలుస్తుంది. అంచేత పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి అంటే ముందుగా ఉండవలసింది పేరెంట్స్ ముందు క్రమశిక్షణలో ఉంటే పిల్లల్ని తర్వాత నువ్వు క్రమశిక్షణలో పెట్టచ్చు. పేరెంట్స్కి క్రమశిక్షణ లేనప్పుడు పిల్లల్ని పెట్టే అధికారము వీళ్ళకి లేదు, వీళ్ళు చెప్పిన వాళ్ళు వినరు కూడా. మా వాడు నా మాట వినడండి అంటారు. ఎందుకు వినడు? నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ పిల్లలు కరెక్ట్ గా ఉంటారు. అంచేత ముందు మనల్ని మనం సర్దిద్దుకుంటే వాళ్ళు మారం చేసినప్పుడు మేడం కంట్రోల్ పెట్టాలి. అంటే ఎట్లా, అంటే ఎలాంటి మాటలు చెప్పాలంటారు? అంటే ఒక మనిషిని ఇప్పుడు నేను చాలా మొండిగా ఉన్నాను, అవును నాకు ఇది కావాలమ్మా అని చెప్పేసి నేను అడుగుతున్నాను, మీరు ఇవ్వట్లేదు అనుకోండి, నేను దొరలుకుంటూ ఏడ్చడమో ఇలా చేసినప్పుడు వాడిని మీరు నువ్వు చేయకూడదు, అది తప్పు అంటే తప్పు, నేను చెప్పినట్టు నువ్వు వినవలసిందే. నీ సెల్ ఫోన్ అడిగాడు పిల్లాడు, కావాలని మారం చేస్తున్నాడు. ఈ వయసు వాళ్ళు సెల్ ఫోన్ వాడకూడదు. ఆ సెల్ ఫోన్ వాడడం వల్ల తెలియని సంగతులన్నీ, అనవసరమైన విషయాలన్నీ నీకు తెలుస్తాయి. అంటే ఏది మంచి ఏది చెడ్డ పరిజ్ఞానం ఈ వయసుకు రాదు. నీకు 10 ఏళ్ల వయసులో నీకు అంత పరిజ్ఞానం లేదు. నువ్వు పెద్ద అయ్యాక నేను తప్పకుండా నీకు కొని పెడతాను, ఈ ఏజ్లో నీకు పనికి రాదు. అంతే, పనికిరాదు అంటే పనికిరాదు. అది వినరు కదా వాళ్ళు. వినకపోతే నువ్వు చెప్పాల్సింది చెప్పడం, నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను కొనను, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నేను కొంటాను.
ఆ ఓర్పు, వాళ్ళు ఏడుస్తుంటే భరించడమో, ఆ కోపం భరించడమో, అన్ని విసిరిగొట్టే ఇదంతా భరించే శక్తి పేరెంట్స్కి ఉండాలి. అంత ఓర్పు, అంత సహనం ఉండాలి. అంత టైం లేదు వాళ్ళకి. ఉద్యోగాల హడావిడిలో ఉన్నారు, అక్కడే బోల్డ్ సమస్యలు ఉంటాయి. ఇంటికి వచ్చి ఈ సమస్యను కూడా ఎక్కడ పెట్టుకుంటామని వదిలేస్తారు. 10,000 పోతే పోయింది, వెళ్ళు ఫోన్ కొనుక్కో, వెళ్ళు డ్రైవ్ చేసుకో, వెళ్ళు సినిమాకి వెళ్ళు. సినిమాలకి పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి ఎలా వెళ్ళగలుగుతున్నారు? నువ్వు టికెట్కి డబ్బులు ఇస్తే. అసలు పాకెట్ మనీ అనేది లేదమ్మా పాతకాలంలో. అంటే పాతకాలం నేను ఎంకరేజ్ చేయటంలా, పాకెట్ మనీ అనేది ఉండడం ఎప్పుడైతే మొదలెట్టారో దాని మీద నీ కంట్రోల్ ఉందా? వాడికి 4,000 ఇచ్చావు, లేదా 5,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు, ఆ 5,000 వాడు ఏం చేస్తున్నాడన్న నీ కంట్రోల్ లేనప్పుడు వాడు సిగరెట్టే తాగుతున్నాడు, డ్రగ్సే తాగుతున్నాడు, నీకు తెలియదు కదా. తెలీదు. అంచేత నీకు కంట్రోల్ ఉండాలి. నువ్వు డబ్బులు ఇవ్వచ్చు, కానీ కంట్రోల్ ఉండాలి. దేనికి ఖర్చు చేస్తున్నాడు ఏంటి అని తెలియాలి. అది తెలుసుకునే ఓపిక లేనప్పుడు డబ్బులు ఇవ్వకు వాడికి. వాడికి పుస్తకాలు అవసరమా? నువ్వు పుస్తకాల కన్నా డబ్బులు ఇవ్వకు. పుస్తకాలు అవసరమే కదా అని వాడికి ఇచ్చేయకు. నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పుస్తకాలు కొని వాడి చేతిలో పెట్టు. వాడికి కావాల్సిన వస్తువు నువ్వు తప్పకుండా ఇయ్యి. వాడికి డ్రెస్సులు ఇయ్యి, పుస్తకాలు ఇయ్యి, అవన్నీ నీ చేతితో నువ్వు కొని వాడికి ఇవ్వకుండా. వాడు అడిగాడు కదా అని 2,000 బుక్స్ కావాలన్నాడు అంటే వాడు కావాల్సినవి అడుగుతాడు, అక్కర్లేనివి అడుగుతాడు. అందులో ఇది కూడా కలిపేస్తాడు. అంచేత వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి వాడికి కావాల్సిన బుక్స్ కదా, నువ్వు బుక్స్ కొని. బట్టలు కొని. నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మగారు నాకు చీరలు కొనేవాళ్ళు. లాస్ట్ టైం చెప్పినట్టున్నా. నా అంతటి నేను వెళ్ళి కొనుక్కునే ఇది లేదు. అంటే ఆ ధైర్యము లేదు. ఒకవేళ నేను ఏదైనా అడిగినా కూడా అది మాపాగదమ్మా అది అనేది ఆవిడ తిరుగుతావా అంటే మా అమ్మగారు చేశారు కాబట్టి అలా చేయాలని కాదు, ఆ డిసిప్లిన్ ఉండేది ఆ రోజుల్లో. అంచేత అలా డిసిప్లిన్డ్గా మనం ఉంచగలిగిన నేర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆ పిల్లల్ని డీల్ చేయడం అనేది చాలా తేలిక, చాలా కష్టం. తేలిక కాదు, కష్టం. టీనేజ్లో వచ్చిన పిల్లలతో మరీ కష్టం. 10 ఏళ్ల పిల్లలైనా 2 కొడితే వింటారేమో కానీ 16, 18 ఏళ్ళు వచ్చిన పిల్లలు వినరు, ఎదురు తిరుగుతారు. చాలా కష్టం, ఎదురు తిరుగుతారు వాళ్ళు. వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం. దానికి ముందు మనకి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ముందు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అన్నింటికి మించి మనం డిసిప్లిన్గా ఉంటే వాళ్ళని డిసిప్లిన్గా ఉంచగలుగుతాను. నేను చేస్తున్నానా తప్పు? నేను సిగరెట్ తాగుతున్నానా? నువ్వు సిగరెట్ తాగుతూ వాడిని సిగరెట్ తాగద్దంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు తాగుతున్నావు కదా అడుగుతాడు, అంతే కదా. అంచేత మనం తప్పు చేయకుండా ఉంటే, మనం క్రమశిక్షణతో ఉంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టగలుగుతాం. అది చాలా కష్టమైందే, కానీ పిల్లల్ని సక్రమంగా పెంచాలి అంటే ఆ పాటి కష్టాన్ని భరించాలి పేరెంట్స్. రోజులో 1 గంట ఖచ్చితంగా పిల్లల కోసం టైం, పిల్లలకి కొంత టైం ఇవ్వాలి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవటము. నీకేంటి, నీ స్కూల్లో ఏం జరిగింది, నీ కాలేజీలో ఏం జరిగింది, నీకేంటి ఇబ్బంది, ఏదైనా వాళ్ళు ఇబ్బంది చెప్తే నేను ఎడతాను, నేను మాట్లాడతాను, మీ ప్రిన్సిపల్తో, మీ మేడంతో నేను మాట్లాడతాను అని పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది స్కూళ్ళలో. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎంతసేపు వాళ్ళు ఏం చెబుతారు? మీ వాడికి లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చాయి, ట్యూషన్ పెట్టండి, సైన్స్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఇవే ఉంటుంది తప్ప. స్కూల్ అంటే పిల్లలకి కేవలం ఎడ్యుకేషన్ ఒక్కటే కాదమ్మా, ఓవరాల్ డెవలప్మెంట్ అది చైల్డ్ ఉండాలి. అంటే అన్ని విధాల, అన్ని రంగాల్లోనూ పిల్లవాడి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీచర్ బిహేవ్ చేయాలి. అంత టైం ఎక్కడుంది? ఉన్న సిలబస్లే పూర్తి కావటల్లా. అంచేత వాడి ఓవరాల్ డెవలప్మెంట్ ఎవరు చూడరు. ఇంట్లో పేరెంట్స్ చూసుకుంటారులే అని వీళ్ళు అనుకుంటారు. మనం 10 లక్షలు ఫీజు కట్టి స్కూల్కి ఇచ్చేసాం కదా, వాళ్ళదే బాధ్యత అని వీళ్ళు అనుకుంటారు. అది ఇద్దరి బాధ్యత అనుకుని ఇద్దరు కలిసి సమానంగా కృషి చేసినప్పుడే పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏదో 2 సబ్జెక్టులు మీ వాడు తక్కువైంది, ట్యూషన్ పెట్టండి అంటారు. వీళ్ళ ఇంటికి వెళ్ళి 2 కొట్టో 2 తిట్టో ట్యూషన్ పెడతారు. డబ్బులు ఇచ్చేసాం, ట్యూషన్ పెట్టేసాం, మన బాధ్యత అయిపోయింది అనుకుంటారు. అలా కాదు కదా. ట్యూషన్ పెట్టాం, కానీ వాడు ట్యూషన్లో కరెక్ట్గా చదువుతున్నాడా, నెక్స్ట్ పరీక్షకి వాడు ఇంప్రూవ్ అయ్యాడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. అంత తీరిక ఉండటల్లా. ప్రధానంగా వాళ్ళని తప్పుపడడానికి కూడా లేదు. ఈ పరుగు పెట్టే యుగంలో వాళ్ళెవరికి తీరికలు లేవు. అంతసేపు ఒక్క ఇండివిజువల్ అటెన్షన్ పే చేయడానికి తీరిక లేదు ఎవరికి. అంచేత ఆ తీరిక ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఒకప్పుడు ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, ఈ తీరికలు అంతే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ తీరికలు లేవు. అరే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టేటప్పుడు తండ్రి చూసి ఏదైనా తేడా వస్తే చెవడా లెక్క తీసి 2 తిట్టేవాడు పిల్లని. అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం అంటేనే భయపడేవాళ్ళు. ఇంకా ఎక్కడో విన్నాను, ప్రోగ్రెస్ రిపోర్ట్లో 24 వస్తే వాడు ఆ 2ని దిద్దేసి 64, 94, అబ్బా మా వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి అని. కేవలం కాగితం ప్రోగ్రెస్ రిపోర్టే కాకుండా మనం కూడా స్కూల్కి వెళ్ళి అప్పుడప్పుడు పిల్లవాడు డెవలప్మెంట్ ఎలా ఉంది, పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. అవన్నీ చూసుకోవాలంటే అంత శ్రమ పడగలగాలి. అంటే టైం కేటాయించి పిల్లాడి మీద, పిల్లాడు ఏం చేస్తున్నారు, పర్సనల్ అటెన్షన్, ఇండివిజువల్ గా పర్సనల్ అటెన్షన్ మనం పిల్లల మీద పే చేస్తే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అమ్మో మా అమ్మకి తెలుస్తుందేమో, మా నాన్నకి తెలుస్తుందేమో, వాళ్ళు చూస్తారేమో అన్న భయంతో పిల్లలు కూడా అలర్ట్ అవుతారు. ముందు మనం డిసిప్లిన్గా ఉండాలి, నెక్స్ట్ పిల్లలకి డిసిప్లిన్ నేర్పాలి. చాలా కష్టతరమైందే కానీ తప్పదు. అంతే. రైట్, థ్యాంక్ యూ అమ్మ. మంచిది.